రైతు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన ధర్నా కార్యక్రమం రైతుల కోసం చేసినట్లు లేదని టీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి అన్నారు. గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలలో మీ ప్రభుత్వం అధికారంలో ఉండి గోరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయలేదు, కానీ ఇప్పుడు ప్రగల్భాలు మాట్లాడుతున్నారని అన్నారు. రైతులను పక్కదోవ పట్టించడానికి బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. మీరు ధర్నా చేసిన నాయకుల్లో రుణమాఫీ అయిన లీడర్లు కూడా ఉన్నారు. వారు కూడా ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బంక చందు, కౌన్సిలర్స్ చిత్తారి పద్మ, పల్లపు రాజు, ఉన్న లావణ్య సది, నాయకులు కృష్ణస్వామి, బిక్యా నాయక్, కుమార్ గౌడ్, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు, తర్వాత హుస్నాబాద్ మండలానికి చెందిన అక్కనపేట మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులందరికీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసిన దాఖలాలు, అది కూడా 50,000 వరకే 2 విడతల చేసి 3వ విడతలు కూడా అందరికీ మాఫీ చేయని సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ 10 సంవత్సరాల పాలన కానీ ప్రజలకు ఇచ్చిన హామీలల్లో నిరుద్యోగులకు ఉద్యోగం కానీ, నిరుద్యోగ వృద్ధి కానీ, తర్వాత ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి దాదాపు 8 నెలలు గడుస్తున్న వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మరి ఒక విడతల ₹1,00,000 వరకు, 2వ విడతల ₹1,50,000 వరకు, 3వ విడతల 2 లక్షల వరకు వివిధ కారణాలతో ఉన్న కొన్ని రేషన్ కార్డులకు కానీ ఇతరత్ర వేరే కారణాలతో ఉన్న వాళ్ళకు కూడా మాఫీ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఇళ్ళగానే పండుగ అయినట్టుగా వాళ్లకు ప్రభుత్వంలో మేము లేము అనే ఆలోచనతోనే ఈ ధర్నా కార్యక్రమం తప్ప రైతాంగానికి భారతదేశంలోనే తెలంగాణలో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మీరు రైతాంగానికి ఏమో చేసినాం 10 ఏళ్ళ అని చెప్పుడు అది సిగ్గుచేటైన విషయం. మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పుడు మీకు కూడా మీరు మండల నాయకత్వం కానీ కాన్స్టిట్యూషన్ పరంగా కార్యకర్తలకు కానీ వాళ్ళు కూడా రైతులే, మేము కూడా రైతులమే. మీ దానిలో కూడా చాలామందికి మాఫీ అయిన సంగతి తెలుసు. కానీ ఏదో కొంతమంది కాలేదని దాన్ని అక్కసుగా పెట్టుకొని రాజకీయ రంగు ఉలవడానికి, బదనాం చేయడానికి తప్ప అసలు మీకు ఈ ధర్నాకు అర్థం లేదని సందర్భంగా ఇవాళ తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, స్థానిక మంత్రి గారు కూడా మరి అందరు నిన్ననే ప్రెస్ మీట్లో కూడా మరి ఇచ్చిన మాట తప్పకుండా మాఫీ చేస్తా అని సందర్భంగా తెలియజేస్తున్నాం. దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతున్న ఈ సందర్భంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే గారు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి చాలా వెటకారంగా ఆయన స్థాయికి తగ్గట్టు కాకుండా హర్ష పదజాలంతో ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన హావభావాలు అట్లా కనపడలేదు. మరి ఎందుకు అంత ఆవేశానికి వచ్చుడు, అట్లా మాట్లాడేది ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు ధర్మమో, ఆయనకు ఎంతవరకు పద్ధతో ఆయన ఆలోచించుకోవాలి అని ఒక మాట ఈ సందర్భంగా మీకు దృష్టి తీసుకొస్తూ, ముఖ్యంగా రైతులకు రుణమాఫీ విషయంలో కొందరికి కాలేదు 3వ విడతల, వాళ్ళ చివరి వ్యక్తికి రుణమాఫీ అయ్యేదాకా వీళ్ళు ఉద్యమం చేస్తామని ఏదో వాళ్ళ రాష్ట్ర పార్టీ పిలిపించిందని అందులో భాగంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఇలా ధర్నా కార్యక్రమం చేశాం. ఆ ధర్నా కూడా నచ్చలేదు పాపం మా సతీబాబు సాబ్. ధర్నా అంటాడు అంటే వెవలాడలా శ్రీశైలంలో చేయించుకుంటారు శివాలయాలు ధర్నాలు. ధర్నా అంటేనేమో అక్కడ నిరసన కార్యక్రమం.
అంటే నాకు అట్లా ఎదుటోళ్ళను విమర్శించాలి ఏం చేయాలనేది కాదు, కానీ అలవాట్లేదు కదా. అలవాటు లేని వాళ్ళు వీళ్ళు బాగా ప్రయోగం చేస్తే అట్లా మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ, రేవంత్ రెడ్డి సాబే లాస్ట్ వ్యక్తికి చేద్దామంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ అంటున్నాడు, బట్టి సాబ్ అంటున్నాడు, మన స్థానిక సాధన సభ్యులు ఎమ్మెల్యే సాబ్, మన ప్రభాకర్ అన్న మంత్రివర్యులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని కూడా అన్నాడు. అసెంబ్లీలోనే మాట్లాడతారు కదా, చివరి వ్యక్తి దాకా చేస్తాం మేము. ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే క్లారిటీగా ఉంటుంది, దాంట్లో ఒక నిజం ఉంటుంది, దాంట్లో వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం, వాస్తవాలే చేస్తాం. మరి గౌరెల్లి ప్రాజెక్ట్ ఏదో మేము దాని పంపు మోటార్ ఆన్ చేసినాం, నువ్వు మొత్తం నింపితే ఆ వెంటనే భూగర్భ జలాలు పెరుగుతాయంట. అసలు మన మాజీ ఎమ్మెల్యే సాబ్ తెలుసా, గ్రౌటింగ్ అనేది ఒకటి ఉంటుంది, గ్రౌటింగ్ అనేది చేస్తే భూగర్భ జలాలు రావు గౌరెల్లి ప్రాజెక్ట్ నుంచి, ఎంతో దూరంలో ఉన్నా కూడా కొద్దిగా రావు. అది ఇంచుమించు 200-150 ఫీట్ల నుంచి నీరు మన లీకేజ్ కాకుండా కూడా గ్రౌటింగ్ చేస్తారు, సిమెంటు లైట్ కంకరతో. ఆ మాత్రం అవగాహన లేదంటే బాధపడతారు మీరు. ఉస్మాన్ ఎల్లమ్మ చెరుకు తుమ్మిపెట్టలేదంటే మేము 10 ఏళ్ళు ఉన్నప్పుడు 100 సార్లు దరఖాస్తు ఇస్తే మమ్మల్ని కూడా వీళ్ళు తెలుగులో అమాయకులు అనుకున్నారు. మరి అది ఇప్పుడు మంజూరు అయింది. ఉస్మాన్ ఎల్లమ్మ చెరుకు 6 కిలోమీటర్ల దూరాలు ఉంటుంది గౌరెల్లి కట్ట. డైరెక్టు ఎలాంటి భూమి మనం తీసుకోకుండానే, భూ నష్టపరిహారం రైతులకు ఇవ్వకుండానే మరి అది కాలువ ద్వారా నింపే అవకాశం ఉంది. మరి హుస్నాబాద్ నుంచి ఎల్లమ్మ చెరువు మత్తడి పెడితే ఆ మత్తడిలో మీరు హుస్నాబాద్కు సంబంధించిన డంప్ యార్డ్ పెడతారు, మొత్తం 24 గంటల పోగలు శ్మశాన వాటికలు వచ్చినట్టు. మరి ఆ నీళ్ళని ఆ అంకుశ్ గారికి అంతా కలుషితం అయిపోయింది. ఏమన్నా గొర్రెమేక తాగేటట్టు ఉన్నాయా, మనుషులు తాగేటట్టు ఉన్నాయా? అక్కడ హైదరాబాద్లో మూసినది కన్నా ఇది చాలా కలుషితమైన బాగా మారిపోయింది. ఏం చేస్తాను, ఏం ఆలోచిస్తాను? పొట్లపల్లి కాడ మీరు కట్టిన చెక్ డ్యామ్ వక్కలు అరిగిపోయింది. అక్కడ ఎల్లమ్మ మన శివాలయం ముంగట అది చూసిరా, అంతగా అక్కడ నవపేట దగ్గర కట్టింది, అది ఇసుకపోయి కోట్ల రూపాయలు మట్టి పాలు చేస్తుంది. కోట్ల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ సాబ్ పంజాబ్ హర్యానాలో అక్కడ రైతులకు ఇచ్చే, ఇక్కడ రైతులంతా ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోపోతుంది. వరైతే ఊరే అంటుంది మీ నాయకుడు, మళ్ళీ క్రాప్ హాలిడేలు అంటుంది, మళ్ళీ రైతులను ఖమ్మం రైతులను బేడీలు పెట్టి కొడుతుంది. 437 కోట్లు మంజూరైతే అవి ఏ మూల సరిపోతాయి అంటాడు సందీప్ సాబ్. అసలు గౌరెల్లి ప్రాజెక్టు కట్టి 47 కిలోమీటర్ల రైట్ కెనాల్ తవ్వితే 12.5 కిలోమీటర్ల లెఫ్ట్ కెనాల్ తవ్వుతుందని హస్తకారు చేయలేదు మీరు. ఏడు కాడికి పూడిపోయి దాన్ని పూడిగా తీసే గది పట్టింది. మొన్ననే మన మంత్రివర్యులు కలెక్టర్ గారితో మన బార్డర్ దాకా 16 కిలోమీటర్లు ఆ పూడికంతా తీసి అట్లా విజిటింగ్ కార్యక్రమం పెట్టి 2-3 రోజులలో ఆ కార్యక్రమం అయితే చూస్తారు మీరు పేపర్లలో టీవీలలో. ఈ కోరుకుంటే అది చూడుర్రి. నింపురు అంట, నింపితే అవి ఏం చేస్తావు నింపి నీళ్ళు, అది 8 TMCల నీళ్ళు మరి అది నింపి ఏం చేస్తావు? నింపితే మన అది విడవడానికి కాలువలు లేవు, పాయి తగ్గుతుంది, చదడు బొక్కడ పెట్టబోతుంది. చదడు బొక్కడ పెట్టినా బిందె లేదా, బిందు ఉన్న దాంట్లో నీళ్ళు తీసుకొని తాగడానికి గ్లాసు లేదా? విషయాల మీద అవగాహన లేదు. మీరు ఆవేశంగా మాట్లాడతారు, మీరు ప్రజలను తప్పుతో పట్టిస్తారు. ఏమన్నా అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ తిడతారు, మళ్ళీ అన్పార్లమెంటరీ మాట్లాడతారు అంటారు. మొదలు మాట్లాడేది మీరే. ఇవన్నీ మళ్ళీ మీకు చెప్తే మీకు ఓపిక ఫస్ట్ ఉండాలి, తెలుసుకునే ఆలోచన ఉండాలి. కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తలేదు అంటారు. కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వకపోతే బంగారం ఇస్తారు. ఎవరెవరు పెళ్ళిళ్ళైనా వాళ్ళందరి పేర్లు రాసుకుంటారు కదా, వాళ్ళందరూ తుల బంగారం ఇస్తారు. 8 నెలలనే మీకు ఇంత ఆవేశం వస్తే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, 1 సంవత్సరం 1 నెల పెట్టినా మీరు 10 ఏళ్ళ అధికారంలో ఇప్పుడు 9 నెలలు నడుస్తుంది. 9 నెలలకే మీకు ఇంత మికుటమై ఇంత మీకు వాంతులయ్యేటువంటి పరిస్థితి వస్తే మరి ఇంకా 5 ఏళ్ళు ఉన్నది. 6 గ్యారంటీలు 11 హామీలు ఉన్నాయి. మరి 15,000 రూపాయలు ఏమంటాడు, మహాలక్ష్మి పథకం అంటాడు. మళ్ళీ ఇప్పటికైతే 200 యూనిట్లు కరెంట్ ఇస్తాను, 500 గ్యాస్ ఇస్తాను. తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా అవహేళన చేస్తాడు. 326 కొత్త బస్సులు కొన్నారు. మొన్ననే నక్సలైట్స్ రోడ్ల 326 బస్సులను ఒకటేసారి ఓపెన్ చేశారు. పేపర్లు చదవలేరా? మొత్తం బస్ డిపోను మొత్తం బస్సు కార్పొరేషన్నే 5,000 రూట్లను ప్రైవేట్ చేస్తామని మీరు ఒకటి ప్రైవేట్ కార్యక్రమం తీస్తే ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి అంటేనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుని చెప్పాలంటే మీరు ఏ ధర్నా చేశారో ఆ ధర్నా ఒక పార్లమెంటరీ పద్ధతులు ఉండాలి, ఒక నిరసన కార్యక్రమం నిరసన లెక్క ఉండాలి.
మాట్లాడితే అదొక గౌరవంగా ఉండాలి. మీరు 10 ఏళ్ళ నుండి హుస్నాబాద్ ఒక్క ఊరికే 6,000 కోట్ల రూపాయల పనులు చేసినామన్నారు. మా పద్మ వీళ్ళంతా కలిసి రాఖీ పౌర్ణప్పుడు పోయి బొట్లు పెట్టి ఆహ్వానం చేసి మా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తే రమ్మంటే రాకపోతుంది. ఇక్కడ ట్రాక్టర్ తీసుకొస్తాం అన్నాం. మీరు తీసుకొచ్చిన ప్రొసీడింగ్ల కోసం 6,000 కోట్లు, మీరు 6,000 కోట్లు పెడితే మొన్న 20 కోట్లు ఎందుకు వచ్చు, మళ్ళీ 17 కోట్లు ఎందుకు వస్తున్నాయి. మొన్న మాసంతరా గండి గురించి మాట్లాడుతుంది. అదట ఎండిపోతున్నట్టు ఉష్ణాలు గట్ట మళ్ళీ బిందెలు పట్టుకొని మళ్ళీ ట్యాంకర్లతో రావాలన్నట. అసలు మాసంతరా గురించి తెలుసా మీకు? బైరాన్ చెరువు మాసంతరా గండి వెనుక బ్లాక్ వాటర్ కలపాలి తొక్కలు, అది ఇప్పుడు మంజూరు అయింది. దాంట్లో 4,70,00,000 రూపాయలు మంజూరైనాయి పాపన్నగుట్టలకు, సర్వే పాపన్నగుట్టలకు. దానికి టూరిజం శాఖ నుంచి అక్కడ ప్రత్యేకంగా పోతరాతల స్కూల్ నుంచి ఒక డబుల్ రోడ్డు పాపన్న గుట్టలకు మాసంతరా గండికి బైరాన్ చెరువుకు ఒక రోడ్డు నిర్మాణం అవుతుంది. అది కనీసం మాసంతరా గండికి ఎన్ని రోడ్లు ఉంటాయి, ఎన్ని రోడ్లు వేయచ్చు, ఎన్ని రోడ్లు వేసే అవకాశం ఉన్నది తెలుసా? 150 విగ్రహాలు పెట్టే అవకాశం ఉన్నది. పొద్దున యోగా చేసుకునే అవకాశం ఉన్నది. పిల్లలు, మహిళలు, వృద్ధులంతా పోయి అంతా చూసారు లొకేషన్. ఎందుకు ఆవేశపడు, ఎందుకు అట్లా మాట్లాడతారు? మొత్తం మాట్లాడు, వాస్తవం తెలుసుకొని ప్రజలకు ఎంతో మంచి పనులు చేసే కార్యక్రమం చేస్తాడు రేవంత్ రెడ్డి సాబ్. మన గవర్నమెంటు, మన ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న, మంత్రివర్యులు సెక్రటరేట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము అంటే అది వ్యతిరేకించబడుతుంది. ఇలా మాజీ ఎమ్మెల్యే సాబ్ అన్నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నట, అది తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానని అంటాడు. ఫుటేజ్లో చూసినాడు నేను. అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టారు మీరు? ఇన్నిసార్లు పోతుంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదనే విషయం మీకు సమాచారం లేదు. అసలు సెక్రటరేట్ కట్టినాక 4 రోజులన్నా పోగలిగిరా, ఒక ఛాయ్ తాగలిగిరా. అది ఇంకా 70-80 ఏళ్ళు ఉంటుండే. అది 2 రాష్ట్రాలకు సరిపడే సెక్రటరేట్ను దాన్ని మట్టి ఉచ్చదారని కూలగొడుతుంది. కూలగొట్టి ఆ డబ్బులను తీసుకొచ్చి మన నిరుద్యోగులకు ఒక నోటిఫికేషన్ అయిపోతుంది. అక్కడ మీరు మా కాళేశ్వరం కడితే 2 పంపు హౌసులు మునిగిపోయాయి. 26-30 వేల కోట్ల మిగులు బడ్జెట్తో మీకు అప్పచెప్తే మీరు రాష్ట్రాన్ని 7,50,000 కోట్లతో కాంగ్రెస్కి అప్పచెప్తుంది. అప్పులతో రోజు 300 కోట్ల రూపాయలు అప్పులు కట్టబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 41,000 కోట్లు కట్టింది. మీకు ఈ విషయం తెలుసా? విషయం తెలిసినా తెలియనట్టు ఎందుకు చేస్తారు? ఏదో గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా అని వాళ్ళందరినీ కొట్టి జైల్లో పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి అర్ధరాత్రి దొంగల మీద కదా దాడి చేసినట్టు దాడి చేసి మన గౌరవ ప్రాజెక్టు నిర్వాసితులు గుడేట్టుకోవాలని ఇబ్బంది పెడుతుంది, కేసుల పాలు చేస్తుంది. ఇలా వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ మా తోకలంటారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాళ్ళతో మా మంత్రివర్యులు రోజు మాట్లాడతాను. నేను శివాన కూడా వాళ్ళతో మాట్లాడతాను.